మేడ్చల్ జిల్లా కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం కమిటీ సభ్యులు రెండవ రోజు ఫిబ్రవరి 14, 2026 శనివారం రోజున మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చిందం మహేందర్ పటేల్, ఉపాధ్యక్షులు తోట నరేష్ పటేల్, కోశాధికారి మల్యాల రమేష్ పటేల్ మరియు సంఘం కమిటీ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ఈ మహా అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు మరియు కీసరగుట్టకు విచ్చేసిన భక్తులు, క్రీడాకారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందని మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు చిందం మహేందర్ పటేల్ తెలియజేశారు. శ్రీ రామలింగేశ్వర స్వామి మున్నూరు కాపు సంఘము కీసర మండలం మేడ్చల్ డిస్టిక్ నాగరము అన్నప్రసాదము కీసరగుట్ట పైన చేస్తున్నాము. ఈ మున్నూరు కాపు సంఘము అధ్యక్షుడు చిందం మహేందర్ పటేల్ గారు, అట్లే ప్రధాన కార్యదర్శి పోతశెట్టి వెంకటేశ్వరరావు పటేల్, కోశాధికారి మల్యాల రమేష్ పటేల్ గారు, ఇక్కడ గౌరవ అధ్యక్షుడు మన ఏలూరు టీచర్ అన్న గారు, ఎలక్షన్లో చైర్మన్ గారు, తోట నరేష్ ఉపాధ్యక్షుడు, తోట ప్రభాకర్ అన్న, ఇక్కడ 13, 14, 16 అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. కీసరగుట్ట మీద 100 మందికి కాదు 1000 మందికి అన్నప్రసాదం చేస్తున్నాము. ఈ కీసరగుట్ట మీద గత 2015 నుంచి మొదలు పెడితే 2026 వరకు కంటిన్యూగా చేస్తున్నాము. ఇక్కడ కుల సోదరులు అందరూ పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఏదైతే కీసరగుట్ట పైన మాకు ఎక్కడ లేని ఇబ్బంది కలుగుతున్నది. మేము ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తున్నాము, అయినా కూడా మాకు పర్మనెంట్ ప్లేస్ ఇప్పటి వరకు సొల్యూషన్ దొరకలేదు. మాకు కీసరగుట్ట చైర్మన్ కూడా అడిగినాము, వెంకటేశ్వరరావు సార్ని, శర్మ గారిని, అట్లే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అడిగినాము, చక్రపాణి సిపి గారిని, ఇక్కడ మన ఆంజనేయుల సార్ కూడా అడిగినాము. కాబట్టి ఈ కొండపైనకి మాకే రానికి ఇబ్బంది అవుతుంది, భక్తులకు 2 వీలర్ 4 వీలర్లకు కష్టమవుతుంది. ఇక్కడ కొంచెం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తే మేము ఎంత మంచిగా అంటే పెళ్లి భోజనం పెడుతున్నాం. మండలం నుంచి మంచిగా ఉంది టీము, జిల్లా నుంచి మంచిగా ఉంది, స్టేట్ బాడీ నుంచి మంచిగా ఉంది. కాబట్టి మేము ప్రతి పని చేయనీకి సహకరించడానికి మేము ముందడుగు వేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఒక 500 గజాలు మాకు ఇస్తే మేము నిత్య అన్నదానం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు గవర్నమెంట్ నుంచి మాకు లెటర్ ప్యాడ్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ వస్తే దాన్ని ఎప్పటికైనా మాకు అమలు పరిచి మాకు లెటర్ ప్యాడ్ ప్రూఫ్ ఇస్తే దాన్ని కంటిన్యూగా మేము బిల్డింగ్ కట్టుకొని ఈ టెంట్కు ఇవన్నీ తట్టపుట్ట చదువుకొని వస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మాకు ప్రతి ఒక్క ఏడవడతాడ పెట్టిస్తారు. లాస్ట్ టైం అక్కడ పెట్టించారు, ఇప్పుడు ఇక్కడ పెట్టించారు, రేపు అక్కడ పెట్టిస్తారు. మాకు ఈ 12 ఏళ్ళ నుంచి అన్నదానం చేసినా కానీ మాకు సూది మోపినంత భూమి కూడా ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ గుర్తిస్తలేదు. అందరూ గుర్తించి దీనికి మంచి మద్దతు ఇవ్వాలని మేము పేరు పేరున అందరికీ కుల సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ స్టేట్ బాడీ వాళ్ళకి కానీ మన జిల్లా వాళ్ళకి కానీ మండలం వాళ్ళకి కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. కీసర పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ రామలింగేశ్వర సన్నిధానంలో ఈరోజు ఇక్కడ మేము ఈ యొక్క మహత్తర కార్యాన్ని నిర్వహించడం మాకు నిజంగా పుణ్యంగా భావిస్తున్నాము, గర్వకారణంగా భావిస్తున్నాము. శ్రీ రామలింగేశ్వర మున్నూరు కాపు సంఘం 2015లో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా వ్యవస్థాపక అధ్యక్షులు లక్కాకుల సురేష్ పటేల్ గారి ఆధ్వర్యంలో మొదలైన మా వేల్పుల సీనన్న గారు, లక్కాకుల సురేష్ పటేల్ గారు ఈ యొక్క సంఘానికి నామకరణం చేసి ఈ యొక్క రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఈ యొక్క మా యొక్క మున్నూరు కాపు సంఘాన్ని ఏర్పరచుకున్నాము. 2015 నుంచి గత 12 సంవత్సరాలుగా నిర్విరామంగా ఇక్కడ వివిధ మండలాల జిల్లాల నుండి వచ్చిన పిల్లలందరికీ ఇక్కడ ఆహారాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్నప్రసాద వితరణ కార్యక్రమము ఈ యొక్క శివాలయం సన్నిధిలో ప్రతి సంవత్సరము మేము నిర్విరామంగా 4 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాము. నిన్న చేశాము. అలాగే ఈరోజు కూడా దాదాపుగా 2000 మంది పైన పిల్లలకు ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది మా మున్నూరు కాపు సంఘం తరఫున. కాబట్టి మా యొక్క మండల అధ్యక్షులు శ్రీ చిందం మహేందర్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరము మనతో పాటు మన కోశాధికారి మల్యాల రమేష్ పటేల్ గారు ఉన్నారు. ఇప్పటిదాకా వారు మాట్లాడినట్టుగా ప్రతి సంవత్సరము మేము అన్ని విధాల అన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి
మంచి భోజనాన్ని, ఒక పెళ్లి భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నాము. పిల్లలందరూ ఇప్పటిదాకా మీరు చూశారు, మీరే మీ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాము. అందరు తిన్న ప్రతి ఒక్కరూ చాలా మంచి రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నారని చెప్పి ప్రతి ఒక్కరూ మమ్మల్ని కొనియాడారు. ఈ యొక్క మన జిల్లా కలెక్టర్ గారు కూడా మమ్మల్ని గత 12 సంవత్సరాలుగా గుర్తించి మాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, మాకు ఒక స్థలాన్ని ఇక్కడ కేటాయిస్తే మేము ఒక భవనాన్ని ఏర్పరచుకొని నిత్య అన్నదానము ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సర్దార్ పుట్టం పురుషోత్తమరావు గారు కూడా మాకు మద్దతు తెలియజేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క సంఘాన్ని బలోపేతం చేసి కీసరగుట్ట పైన మంచి సత్రాన్ని ఏర్పాటు చేయాలనే కోరికతో మేమందరం ఉన్నాము. రాష్ట్ర అధ్యక్షులే కాకుండా జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ పటేల్ గారు ఉన్నారు, మా మండల అధ్యక్షులు సిద్ధ మహేందర్ పటేల్ గారు ఉన్నారు. వీరందరి సంకల్పంతో మేమందరం కలిసి ఒక తాటిపైన మేము ఈ యొక్క పుణ్యకార్యాన్ని చేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము, తప్పకుండా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఇక్కడ మాకు స్థలాన్ని అలాట్ చేయాలని చెప్పి మీ అందరి ద్వారా మేము కోరుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అందరం చందాలేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, ఇక్కడ మాకు ఒక 2000 గజాల స్థలాన్ని కేటాయిస్తే మేము ఒక మంచి భవనాన్ని నిర్మించి నిత్య అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఇక్కడికి ఈ పుణ్యకార్యానికి విచ్చేసి మా అందరినీ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా కుల బాంధవులు అందరూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు చూడవచ్చు, మీరు అందరూ కూడా పెద్ద ఎత్తున వారు స్వచ్ఛందంగా తరలి వచ్చి సేవ చేస్తూ, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారు. అందరూ ఏ విధంగా అంటే ఒక పుణ్యంగా, అంటే ఒక అంకిత భావంతో ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాం. కాబట్టి మీరు అందరూ చూడొచ్చు, స్వచ్ఛందంగా వచ్చి ఏ విధంగా మా కుల బాంధవులు అందరూ పాల్గొంటారో చూడొచ్చు. వారందరూ కూడా విరాళాలు ఇచ్చి ఈ యొక్క సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర, జిల్లా, మన మండల మున్నూరు కాపు కుల బాంధవులందరికీ పేరున కృతజ్ఞతలు, పాదాభివందనాలతో మేము ఈ కార్యక్రమాన్ని ఇలాగే ప్రతి సంవత్సరం ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. నేను తోట నరేష్ పటేల్, జిల్లా మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షుడిని, అలాగే కీసర మండల మున్నూరు కాపు సంఘం ఉపాధ్యక్షుడిని, అలాగే ఈ యొక్క బీజేపీ దమ్మాయిగూడ డివిజన్ 4 అధ్యక్షునిగా కూడా కొనసాగుతున్నాను. అందరికీ, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ మరియు ఈ పిల్లలకు అందరికీ, సిబ్బందికి, ప్రతి ఒక్కరికి పేరున ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా అందరికీ మా పైన ఉండాలని, అందరిపైన ఉండాలని కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.